ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? అయితే ఇప్పుడు మనం దేవుని మాటలు కొన్ని చెప్పుకుందాము. మన అంశం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. అసలు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏం ప్రయోజనం? భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనం మనకేంటి అనేది మనం బైబిల్లో వాక్య ప్రకారం చూస్తే కీర్తనలు 128వ కీర్తన 1వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన త్రోవల యందు నడిస్తే మనకి మేలు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. కొంతమంది చూడండి, దేవుని యందు భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కానీ దేవుడు ఏమడుగుతున్నాడంటే, దేవుని యందు మన భయము భక్తి రెండు కలిగి ఉండాలి. అప్పుడు నీవు చేసిన నీ పనులన్నిటిలో ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు. కొంతమంది చూడండి, ఉదయాన్నే లెగిచి పనికి వెళ్ళి వస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. సాయంత్రం రాగానే వాళ్ళు కష్టపడినంతా చిల్లు వేసిన సంచిలో వేసినట్టు వాళ్ళ కష్టార్జితం అంతా అయిపోయింది. కానీ ఆయన యందు ఎప్పుడైతే మనము భయము భక్తి కలిగి ఉంటామో, మనం చేసిన దానికి ప్రతిఫలం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అలాగే సామెతలు 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనం పిరికివారిగా ఉండవలసిన పని లేదు. మనకి ధైర్యాన్ని ఇస్తాడు. మనకి ఎవరు ఉన్నా లేకపోయినా కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు ఒక ధైర్యం. ఈ ధైర్యాన్ని మనం అందరం కలిగి ఉందాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవ యందు నడుచుకుందాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక.